నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో పాటు భారీగా ఈదురు గాలులు వీచాయి. ఆర్మూర్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో వర్షం దంచికొట్టింది. అర్ధరాత్రి నుండి ఈదురు గాలులు మెరుపులతో కూడిన భారీ వాన పడింది. పలుచోట్ల రోడ్లపై ఆరబెట్టిన వరిధాన్యం తడిసింది. కుప్పలుగా పోసిన వరిధాన్యం తడిసి ముద్దయింది. అటు బోధన్ నియోజకవర్గంలో తెల్లవారుజాము నుండి ఉరుములతో కూడిన వర్షం పడుతోంది. అటు ఆర్మూర్, భీమ్గల్, జక్రాన్పల్లి, డిచ్పల్లి, దర్పల్లి, వేల్పూర్ మండలాల్లో జోరుగా వర్షం కురుస్తోంది. జక్రాన్పల్లి మండలంలోని పడకల్, కలిగోట్, చింతలూరు, మెంటరాజ్పల్లి, మైలారం గ్రామాల్లో ఎడతెరిపి లేని వర్షం పడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కల్లాల్లో ధాన్యం తడిచి ముద్దయింది. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో పాటు భారీ ఈదురు గాలులు వీచాయి. ఆర్మూర్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో వర్షం దంచుకొట్టింది. అర్ధరాత్రి నుండి ఈదురు గాలులు మెరుపులతో కూడిన భారీ వాన పడింది. పలుచోట్ల రోడ్లపై ఆరబెట్టిన వరిధాన్యం తడిసింది. కుప్పలుగా పోసిన వరిధాన్యం తడిసి ముద్దయింది. అటు బోధన్ నియోజకవర్గంలో తెల్లవారుజాము నుండి ఉరుములతో కూడిన వర్షం పడుతోంది. అటు ఆర్మూర్, భీమ్గల్, జక్రాన్పల్లి, డిచ్పల్లి, దర్పల్లి, వేల్పూర్ మండలాల్లో జోరుగా వర్షం కురుస్తోంది. జక్రాన్పల్లి మండలంలోని పడకల్, కలిగోట్, చింతలూరు, మెంటరాజ్పల్లి, మైలారం గ్రామాల్లో ఎడతెరిపి లేని వర్షం పడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కల్లాల్లో ధాన్యం తడిచి ముద్దయింది. మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, నిజామాబాద్ జిల్లాలో వర్షాలపై అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, నిజామాబాద్ జిల్లాలో తెల్లవారుజాము నుంచి ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా అంతా కూడా దాదాపు ప్రస్తుతం వర్షం పడుతుంది. తెల్లవారుజామున 5 గంటలకు ఒక్కసారిగా ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం స్టార్ట్ అయింది. ఇంకా వర్షం ఎడతెరిపి లేకుండా పడుతుంది. సో నిన్న మొన్నటి వరకు కూడా జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. కానీ అరగంట 40 నిమిషాల పాటు వర్షాలు పడి ఆగిపోయినాయి. కానీ ఈ రోజు తెల్లవారుజామున స్టార్ట్ అయినటువంటి వర్షం అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది. పూర్తిగా ఆకాశం అంతా కూడా మేఘావృతమైంది. ఒక పక్క అరేబియా మధ్య అరేబియా సముద్రం, ఇటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక ఆవర్తనం ఉంది. అది వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దీని ఎఫెక్ట్ తో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు ఉంటాయని చెప్తున్నారు. మరోపక్క మాన్సూన్స్ కూడా చాలా చురుగ్గా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాలు అయితే కొంత రైతులకు సీజనల్ వర్షాలుగానే భావిస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ కు సంబంధించినటువంటి పనులకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే చాలా చోట్ల రైతులు జీలుగో విత్తనాలు, దాంతో పాటు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసి రెడీగా ఉన్నారు. కొంత ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు కూడా పనులు మొదలు పెట్టలేదు, ఖరీఫ్ పనులు. కానీ ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాలకైతే ఆ రైతులంతా కూడా ఖరీఫ్ పనులకు సిద్ధమవుతున్నారు. మనం ఉదయం నుంచి కూడా చాలా చోట్ల గమనిస్తే రైతులంతా కూడా వ్యవసాయ క్షేత్రాల్లో కనిపిస్తున్నారు. ఒకవైపు ట్రాక్టర్ల ద్వారా దుక్కిలో దున్నించేటువంటి ఒక ప్రక్రియను మొదలు పెట్టారు. మరోపక్క యాసంగికి సంబంధించినటువంటి ధాన్యం కూడా దాదాపు కొనుగోలు 70% పూర్తయినాయి. అయితే ఆ దాదాపు 30-40% కొనుగోలు కాకుండా రోడ్ల పైనటువంటి ధాన్యం అయితే కొంత ఉదయం నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి తడిసి ముద్దైంది. చాలా చోట్ల కూడా ఆ ధాన్యం అంతా నీళ్లలోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కొంత ఆ రైతులు యాసంగిలో ధాన్యం కొనుగోలు పూర్తి కానటువంటి రైతులు మాత్రం కొంత ఆందోళన చెందుతున్నారు. తాము ఖరీఫ్ కు సిద్ధమవుతున్నాము. ఈ నేపథ్యంలో కొంత ఉన్నటువంటి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలా, కొన్నటువంటి ధాన్యాన్ని కూడా సంబంధిత రైస్ మిల్స్ కావచ్చు, లేకపోతే గోదాములకు వెంటనే షిఫ్ట్ చేయాలా, లేకపోతే రైతులకు ఇబ్బందులు తప్పవు. ఒకవైపు వర్షాలు పడుతున్నాయి. ఈసారి వర్షాలు బాగా పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. తాము ఖరీఫ్ మీద చాలా ఆశతో ఉన్నాము. ఈ క్రమంలో ఒకవైపు కొనుగోలు కాని ధాన్యానికి కాపలా ఉండాలా, లేకపోతే ఖరీఫ్ పనుల్లో ఉండాలనేటువంటి విషయాన్ని చాలా మంది రైతులు చెప్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. అయితే ఈ ఎండాకాలం ఈ వేసవిలో చాలా ఎండల తీవ్రత నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కువగా ఉండింది. కానీ ఈ రోజు కురిసినటువంటి వర్షానికి అయితే పూర్తిగా వాతావరణం చల్లబడింది. ఒక రకంగా వర్షాకాలం సీజన్ ప్రారంభమైనట్టుగానే జిల్లాలో వాతావరణం మనకు కనిపిస్తుంది. సో రైతులు కూడా చాలా ఉత్సాహంగా ఖరీఫ్ కు సిద్ధమవుతున్నారు. మరోపక్క యాసంగి ధాన్యం కొనుగోలు రైతులు మాత్రం కొంత టెన్షన్ పడుతున్నారు. చాలా చోట్ల రోడ్లపైన ధాన్యం తడిసిపోయింది. ముఖ్యంగా ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ, బాల్కొండ కాన్స్టిట్యున్సీ ఇంకా రోడ్లపైన కొంత ధాన్యం ఉంది. అది తడిసి ముద్దైంది. అటు బోధన్లో కొనుగోలు పూర్తయినా కూడా కొంత వర్ష తీవ్రత మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీ, బోధన్ కాన్స్టిట్యున్సీ, ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ, బాల్కొండ
కాన్స్టిట్యూన్సీలో వర్షం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. అటు కామారెడ్డి జిల్లాలోను కామారెడ్డి కాన్స్టిట్యూన్సీ, ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీలో వర్షం చాలా ఎక్కువగా ఉంది. లింగంపేట్ మండలంలో కొంత వర్షం యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉందని చెప్తున్నారు. అక్కడ భారీ వర్షం పడుతుంది. కొంత గాంధారి, లింగంపేట్, మాచారెడ్డి మండలాల్లో అటవీ క్షేత్రాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఈ ప్రాంతాల్లో కొంత వర్షం ఎక్కువగా పడుతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే తెల్లవారుజామున 5 గంటలకు స్టార్ట్ అయినటువంటి వర్షం ఇంకా ఎడతెరిపి లేకుండా కొనసాగుతుంది. రైతులు ఖరీఫ్ పనులకు సిద్ధమవుతున్నటువంటి రైతులకు ఈ వర్షాలు ఊరటనిచ్చాయనే చెప్పొచ్చు. కాకపోతే యాసంగి ధాన్యం కొనుగోలు కాని రైతులు మాత్రం కొంత టెన్షన్ పడుతున్నారు శ్రవంతి.